హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి కిషోర్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియో పెట్టాను కదా, సో ఆ రోజే అనమాట ఇది కూడా. ఇంకా వర్షం పడింది అని చెప్పాను కదా, ఇంకా తగ్గిన తర్వాత ఇంకా వాతావరణం ఇదంతా కూడా కొంచెం చల్లబడింది కదా అని ఇంకా మేమైతే బయటకు వచ్చాము. సో అంటే ఇది ఎప్పుడో వెళ్ళాలి, దగ్గర దగ్గర ఒక 1 మంత్ నుండి అనుకుంటున్నాము వెళ్ళాలి వెళ్ళాలి అనుకొని. సో ఈ ఎండలకి బయటికి రావాలంటేనే భయం వేసి సో అది అలా క్యాన్సిల్ అవుతూ వచ్చిందనమాట. ఇంకా ఫైనల్గా ఎలాగో కొంచెం వెదర్ కూడా కూల్గా ఉంది కదా అని చెప్పేసి మేమైతే వచ్చాము. సో ఇంకా మేము అలా వచ్చామో లేదో అసలు చూస్తున్నారు కదా, ట్రాఫిక్ జామ్ అయిపోయిందనమాట. దగ్గర దగ్గర మాకు ఒక 1/2 అవర్ పైనే మేము ట్రాఫిక్లో అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే మేమేమో అనుకోకుండా బయటకు వచ్చాం కదా, సో వెదర్ ఏదో కొంచెం చల్లగా ఉంది కదా, సో కాసేపు బయట ఉందాంలే అన్నట్టుగా వచ్చాము. సో ఇంటి దగ్గర కొంచెం ఎర్లీగానే బయలుదేరాం కానీ సో టైం అంతా కూడా ఆ ట్రాఫిక్లోనే సరిపోయింది. ఒక 40 మినిట్స్ ఏమో ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. సో ఆ రోజు సీఎం జగన్ గారిది బస్సు యాత్ర జరుగుతుందనమాట. ఆయన వారధి వైపు నుంచే వెళ్తున్నారని చెప్పేసి ట్రాఫిక్ అంతా కూడా ఆపేశారు. సో ఇంకా ఫైనల్గా ఆ ట్రాఫిక్లో బయటకు వచ్చేసరికి 6:15 అలా అయిపోయిందనమాట. ఇంకా చీకటి పడిపోతుంది. ఇంకా మేము వెళ్ళాలనుకున్న దగ్గరికి అయితే వెళ్ళట్లేదనమాట, ఆగిపోయాము. సో ఇంకా ఎలాగో వచ్చాం కదా, మార్కెట్లో చిన్న పని కూడా ఉంది కదా, అదన్నా చూసేసుకొని వద్దామని చెప్పేసి ఇంకా ఇటు వచ్చామన్నమాట. మార్కెట్కి అయితే వెళ్తున్నాము. సో ఇంకా చూస్తున్నారు కదా, బ్యారేజ్ దగ్గర అయితే సో సూర్యుడు అయితే అప్పుడే అస్తమిస్తున్నాడు అనమాట. సో చాలా బాగుంది. మీకు ఫోన్లో కంటే బయట అయితే అసలు క్లియర్గా తెలుస్తుంది అనమాట, ఆయన లోపలికి వెళ్ళడం. సో బాగా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడికి ఏంటంటే మార్కెట్లో చిన్న పని అన్నాను కదా, ఇంట్లో కొంచెం రూమ్ స్పేస్ అవన్నీ కూడా అయిపోయాయి అనమాట. సో పర్ఫ్యూమ్స్ అవన్నీ తీసుకొద్దామని చెప్పేసి ఇంకా ఇలా 1 టౌన్ అయితే వచ్చాము. ఇంకా నేను, మా వారు, మా బుడ్డోడు అయితే. సో అలానే ఇంకా మేము అనుకున్న పని అయితే చీకటి పడిపోతుందని చెప్పేసి ఇంకా వెళ్ళలేదన్నమాట, కొంచెం దూరం వెళ్ళాలి. సో ఇంకా అంత దూరం వద్దులే అని చెప్పేసి ఇంకా వచ్చేసాము. ఇంకా ఈ పనన్నా చూసుకొని వెళ్దామని చెప్పేసి ఇంకా మేమేంటంటే ఎప్పుడు కూడా సో ఒక 4-5 మంత్స్కి సరిపోయేటట్టుగా తెచ్చేసుకుంటాం అనమాట. ఇవి రూమ్ స్ప్రేలు కానివ్వండి ఏవైనా. సో అంటే పద్దాకా వెళ్ళి తెచ్చుకోవాలంటే కుదరదు కదా. సో ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు మా వారైనా తీసుకొచ్చేస్తారు. సో ఒకవేళ లేదు నేను కూడా వస్తానంటే ఇంకా ముగ్గురం కలిసి అయితే వెళ్తాము. సో ఒక 3-4 టైమ్స్ అనుకుంటా సో మేము ముగ్గురం కలిసే వెళ్తున్నాము. అంతకుముందు అయితే మా వారు ఒక్కరే తెచ్చేవాళ్ళు. సో కొన్ని నాకైతే స్ప్రే స్మెల్ ఉంటాయి కదా, సో ఒక్కొక్కటి ఒక్కొక్క స్మెల్ వస్తుంది కదా. సో అవి నాకు కొన్ని నచ్చట్లేదు అనమాట మా వారు తెచ్చిన దాంట్లో. సో మళ్ళీ ఎందుకులే అని చెప్పి నేను కూడా వెళ్ళాను అనుకోండి, సో నాకు నచ్చినవి నేను తెచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి వెళ్ళాను నేను కూడా. సో ఎప్పుడు కూడా మేము ఇక్కడే తీసుకొచ్చుకుంటాము. సో మీకు షాప్ పేరు కూడా ఏదో స్టార్టింగ్లో చూపించాను. సో ఇన్నిసార్లు వెళ్ళే కానీ నాకు కూడా అంత ఐడియా లేదు షాప్ పేరు. ఇది వచ్చేసి 1 టౌన్లో పులిపాటి వారి వీధో ఏదో ఉంటుంది కదా, సో అక్కడే ఉంటుందన్నమాట షాపు. సో ఇంకా ఎప్పుడు కూడా మేము ఇక్కడే తెచ్చుకుంటాము. సో ఇంకా బాడీ స్ప్రేస్ కానివ్వండి, పర్ఫ్యూమ్స్ అయినా, సో ఇలానే రూమ్ స్ప్రేస్ కానివ్వండి, అలాగే బాత్రూంలో పెట్టుకునే ఓడోనిల్స్ అవన్నీ ఉంటాయి కదా, సో ఇంకా అవన్నీ కూడా ఇక్కడే తీసుకొచ్చుకుంటాము. సో ఏంటంటే ఇది మనకి హోల్సేల్ ప్రైసెస్ పడతాయి అన్నమాట. సో మనకి దాని మీద ఉన్న దానికంటే కాస్ట్ కొంచెం తగ్గుతుంది. సో అందుకని ఒకేసారి తెచ్చేసుకుంటాం. ఏంటి ఇన్ని తీసుకుంటున్నామని అయితే అనుకోమాకండి. సో చెప్పాను కదా, మాకు ఒక 4-5 మంత్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. సో అందులోనే ఏంటంటే మాకు రూమ్ స్ప్రే అనేది సో ఇంట్లో ఎక్కువ యూజ్ చేస్తాం. అలానే సో కార్లోకి కూడా కావాలి కదా, సో మా వారు అందులో ఒకటి పెట్టుకుంటారనమాట. సో ఏ రూమ్కి ఆ రూమ్కి అన్నట్టుగా పెట్టేసుకుంటాము. సో అందుకని త్వరగా అయిపోతాయి. ఇంకా ఈ మధ్యన అయితే మా బుడ్డోడు మరీ అనమాట. సో కొంచెం ఏదైనా స్మెల్ ఏమైనా అనిపించింది అనుకోండి, సపోజ్ నేను కర్రీస్ ఏమైనా ఉన్నా, మేము ఎక్కువ సో ఎండు చేపలు, ఎండు రొయ్యలు అంటారు కదా, అవి ఎక్కువ వండుతానమాట నేను. సో అవి ఏదైనా కొంచెం బ్యాడ్ స్మెల్గా అనిపించినా సరే మా వాడు వెంటనే స్ప్రే చేసేస్తున్నాడు అనమాట. సో అస్సలు నచ్చట్లేదు. ఇంకా వాడు అలా చేయడం వల్ల త్వరగా అయిపోతున్నాయి అనమాట. సో కర్రీస్ అనే కాదు, నార్మల్గా ఏదైనా కొంచెం స్మెల్ వాడికి నచ్చంది ఏదైనా వచ్చిందనుకోండి, సో వెంటనే ఇంకా రూమ్ స్ప్రే తీసేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు అనమాట. సో వాడి వల్ల ఇంకా త్వరగా అయిపోతున్నాయి మాకు. సో అందుకని ఇంకొక 2 అయితే ఎక్స్ట్రా తీసుకున్నాము. సో అలానే అన్నీ కూడా బాడీ స్ప్రేసే తీసుకున్నాము. పర్ఫ్యూమ్స్ అయితే ఇంట్లో 2 ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని ఎక్కువ అవే తీసుకున్నాము. ఇంకా చెప్పాను కదా, ఇంకా మా వాడికి దొరికిందంటే అది అయిపోయేదాకా వదలడు అన్నట్టుగా సో కొడుతూనే ఉంటాడనమాట. ఎక్కువసేపు వాడికి అందకుండా చేయడానికి ట్రై చేస్తాను నేను కానీ సో ఏదో టైంలో అయితే వాడికి అందేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ డాడీ సో స్ప్రే చేసుకున్న తర్వాత పైన పెట్టారనమాట, ఇంకా కిందే పెట్టేసి వెళ్ళిపోతారు. అది ఇంకొకసారి నేనైతే తీసి పైన పెడతాను, లేదు అనుకుంటే ఇంకా ఒక్కొక్కసారి వాడికైతే దొరికేస్తుంది అనమాట.
సో ఇంకా ఇక్కడ వచ్చేసి అన్ని హోల్సేల్ ప్రైజెస్ అన్నాను కదా, సో దాని మీద మనకి ఒక 10 రూపీస్ అలా 15 అలా ఇంకా కొంచెం ఎక్కువే కూడా తగ్గచ్చు. సో వీటన్నిటికీ కూడా చూస్తున్నారు కదా 1750 ఎంత అయ్యిందనమాట. సో చెప్పాను కదా చాలా డేసే వస్తాయి. అది కూడా ఏంటంటే మా బుడ్డోడికి కనపడనంతసేపు అవి. సో కనిపించాయంటే ఇంకా ఒక స్ప్రే ఖాళీ అయిపోయినట్టే. సో మొత్తం రూమ్ అంతా కూడా, రూమ్ ఏంటండి అసలు హాలు కిచెను అంతా కూడా స్ప్రే చేస్తూనే ఉంటాడు. సో అందుకని చెప్పి వాడికి అందకుండా అయితే ఎక్కువసేపు పైన పెడుతూనే ఉంటాము. ఇంకా చెప్పాను కదా ఏదో ఒక టైంలో అయితే ఇంకా దొరికేస్తూ ఉంటుంది. సో ఇంకా ఆ టైంలో అయితే ఇంకా వదిలేసుకోవడమే. సో ఇంకా అలా అనమాట. ఇంకా అవన్నీ కూడా మేము ఒక మా సంచిలో వేసేసుకొని ఇంకా అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము. ఈలోపు వాడికైతే మేము వెళ్ళిన షాప్ ఎదురుగా ఒక బొమ్మల షాప్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో ఒక బొమ్మ కొనకుండా అయితే రాడనమాట అక్కడ నుండి. సో కంపల్సరీ ఒక బొమ్మ అయినా కొనాల్సిందే. సో లేదంటే కూడా మమ్మల్ని కూడా వెళ్ళనివ్వడు అక్కడ నుండి. ఇంకా నేనైతే ఒక పక్క నుండి వద్దు అంటాను. ఇంకా వాళ్ళ నానేమో ఏదో ఒకటి తీసుకొనిలే పోనీలే అంటారనమాట. సో అలా పోనీలే అని చెప్పేసి ఇల్లంతా సగం బొమ్మలే ఉన్నాయన్నమాట మా వాడి. ఈసారి ఏదైనా వీడియోలో సో మొత్తం మా దగ్గర మా బుడ్డోడికి కొన్న బొమ్మలన్నీ కూడా మీకు అసలు చూపిస్తాను. సో మాకు మా వాడు పక్కనే ఉన్నాడనమాట, చెప్తున్నానని నవ్వుతున్నాడు. సో వాడి బొమ్మలన్నీ కూడా చూపిస్తాను. అసలు చాలా వరకు నేను ఇంకా కొన్ని పాడైపోయినాయి అవన్నీ కూడా. సో చాలా వరకు తీసేసాను, ఇంకా కూడా ఉన్నాయన్నమాట. దగ్గర దగ్గర ఒక 4-5 సంచులన్నా అవుతాయి అవన్నీ కలిపేసి. మీకైతే కంపల్సరీ చూపిస్తాను. సో ఇంకా అన్నీ ఉన్నా కూడా నేనేమో వద్దు అంటాను అవన్నీ సర్దలేక. ఇంకా మా వారైతే ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరూ అంతే అనమాట. సో ఇంకా నేనే ఇంకా ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పేసి పక్కకైనా వచ్చేస్తాను, కానీ వాళ్ళు మాత్రం ఒక్క బొమ్మ కూడా కొనకుండా బయటికి రారు. సో ఇంకా మా వాడైతే మా వాడి దగ్గర నాకు నచ్చింది ఏంటంటే సో వాడి దగ్గర ఉన్న బొమ్మలు అయితే తీసుకోడు. సో ఉందిలే మళ్ళీ ఇంకోటి ఆడుకుందాం అని చెప్పేసి తీసుకోడు అనమాట. ఇంకా అక్కడ ఉన్న వాటిలో నా దగ్గర ఏది లేదు అని ఆలోచించుకొని తీసుకుంటాడు అనమాట. సో ఈసారి ఇదేదో స్పైడర్ మ్యాన్ అనమాట. సో ఇది లేదని చెప్పేసి ఇంకా ఇది తీసుకున్నాడు. అది చూడ్డానికేమో ఇంత పెట్టుంది. సో అది వచ్చేసి ప్రైస్ 200 అనమాట. సో ఇంకా అది హోల్సేల్ షాప్ కాబట్టి మనం అడగడానికి ఏముండదు, ఇంకా వాళ్ళు ఎంత చెప్తే అంత పెట్టి తీసేసుకోవడమే. సో ఇంకా ఎప్పుడు వెళ్ళినా సరే కంపల్సరీ ఒక బొమ్మ అయినా తీసుకోకుండా ఇక్కడ నుండి అయితే రాడు. సో నాకైతే ఈ ఫోన్ నచ్చిందనమాట, తీసుకుందాం అనుకున్నాను కానీ 350 చెప్పాడు. ఇక ఫైనల్ రేటు ఆ 50 కూడా తగ్గినన్నారు. సో ఎందుకులే అని చెప్పేసి వద్దని చెప్పేసి అక్కడ పెట్టేశామన్నమాట. సో ఇంకా అదే స్ట్రీట్లో పునుగులు అయితే వేస్తారనమాట. సో ఫేమస్ అనమాట అక్కడ. సో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీకు అంతకుముందు నా వీడియోస్లో కూడా ఒక వీడియోలో నేను షాప్ కూడా చూపించాను. సో షాప్ ఏమి ఉండదులేండి, సో రోడ్ సైడే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఎప్పుడైనా 1 టౌన్ వెళ్ళినప్పుడు సో పులిపాటి వారి స్ట్రీట్ అనమాట. సో అక్కడ ఒకసారి పునుగులు అయితే ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే ఇవి తినేసి ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము. సో ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్.